అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం అండి. మమ్మల్ని అత్మికులుగా ప్రేమించిన మా కన్న తండ్రి ఈ సమయంలో మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే మహాభాగ్యాన్ని మాకు దయచేసి మీ కృపను మా పట్ల మీరు ఉంచినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ ప్రాంతంలో తండ్రి మీ మాటలు ఎంతో ఆసక్తితో వినాలని అనేక మంది ఇక్కడ కూడి ఉండగా తండ్రి, వింటున్నంతసేపు మీ యొక్క మాటలపై వారి మనసు నిలుపలాగిన సహాయం చేయండి తండ్రి. చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని, శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించగలరని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మొదటిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మీ ముందుకు సురక్షితంగా తీసుకొచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. అలాగే మీ ఆహ్వానాన్ని మన్నించి నన్ను ఇక్కడికి మీ మధ్యకు పంపించిన, మమ్మల్ని ఎల్లప్పుడూ నిరంతరం వాక్యంలో పెంచుతున్న జయశాలి తాతయ్య గారికి కూడా క్రీస్తు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంతో ఆసక్తితో ఇక్కడ వాక్యాన్ని వినటానికి కూడి ఉన్న మీ అందరికీ, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ అయిన రత్నమన్నయ్య గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా క్రీస్తు యేసువారి నామంలో నా శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం మాట్లాడుకొని పోయే అంశాల పేర్లు: స్త్రీకి ప్రధానమైనది సౌందర్యమా వివేకమా? స్త్రీకి ప్రధానమైనది సౌందర్యమా వివేకమా? ప్రియమైన దేవుని వారలారా, ఈ మాటలో స్త్రీకి ప్రధానమైనది సౌందర్యమా వివేకమా అని దీన్ని చదివినప్పుడు మనకి ఇందులో ఒక మాట కనిపిస్తుంది. అదేంటంటే ప్రధానమైనది అంటే మొదటిది, ఎంతో ప్రాముఖ్యమైనది, అసలు అదే ముందు ఉండాల్సింది. అయితే స్త్రీకి ముందు ఉండాల్సింది అంటే అతి ప్రాముఖ్యంగా దేవుడు ఏ స్త్రీలనైతే ఈ భూమి మీద సృజించాడో వారికి అతి ప్రాముఖ్యంగా ఉండాల్సింది సౌందర్యమా లేదా వివేకమా? సహజంగా స్త్రీలు అంటేనే మనకు గుర్తొచ్చేది సౌందర్యం. మనం ఎప్పుడైనా సరే సౌందర్యం, అందం, చక్కదనం ఈ మాటలన్నీ ఎవరి దగ్గర ఎక్కువగా వాడతాము? స్త్రీల దగ్గరే. స్త్రీలను చూస్తేనే అందం గుర్తుకొస్తుంది, స్త్రీలను చూస్తేనే సౌందర్యం గుర్తుకొస్తుంది. మరి ఎంతోమంది సౌందర్యంగా ఉండాలని ఆరాటపడతారు, ఎంతోమంది అందంగా కనిపించాలని ఆలోచిస్తారు. నేను అందరికీ అందంగా కనిపించాలి, నేను ఎంతో అందంగా అలంకరించుకోవాలి. ఇలా ఈ సౌందర్యం కోసం ప్రపంచంలో మనుషులు ఏమేం చేస్తున్నారో మనందరికీ తెలుసు. ఈ సౌందర్యం తెచ్చుకోవడానికి మన ఈ శరీరాన్ని సర్జరీల పేరిట మార్చేసుకుంటున్నారు. కొంచెం ముక్కేమో బండగా ఉందని సన్నగా చేసుకుంటున్నారు, మూతేమో చిన్నగా ఉందని ఇక్కడ దాకా మూత వచ్చేటట్టుగా చేసుకుంటున్నారు. అంటే సర్జరీల పేరిట అందం కోసం, సౌందర్యం కోసం మనుషులు చేస్తున్నవి ఇవన్నీ. ఇంకా చాలామంది అందాల పోటీల్లో పాల్గొంటారు. ఎందుకంటే నేనే అందరికన్నా అందంగా కనిపించటంలో ముందు ఉండాలి, అంటే నేనే ఫస్ట్ ఉండాలని ఎంతోమంది ఆశపడతారు. అలాగే చాలామంది అండి ఈ అందం కోసం తన శరీరాన్ని కూడా కష్టపెట్టుకుంటారు. ఎందుకంటే నాజూగ్గా అందంగా కనిపించాలి కదా, నేను ఎక్కువగా లావుగా కనిపిస్తే అందంగా కనిపించను, నన్ను ఎవరు అందంగా ఉన్నావని అనరు, నన్ను ఎవరు కూడా చూడరు అనే భావన సమాజంలో అందరిలో ఉంది. అంటే స్త్రీలందరికీ సౌందర్యం అంటే ఇష్టమే. అందరికీ సౌందర్యంగా ఉండడం కూడా తప్పు కాదండి. నేను అందంగా ఉండాలి అనుకోవడం తప్పు కాదు. కానీ అందం కన్నా, సౌందర్యం కన్నా ఇంతకీ స్త్రీకి ఉండాల్సినటువంటి ప్రథమమైన లక్షణం ఏంటి? సౌందర్యం ఉంటే సరిపోతుందా అండి? చెప్పండి. ఇప్పుడు మన ఎదురుగా ఒక అందమైన అమ్మాయి వచ్చి కూర్చుంది అనుకోండి, అందంగా ఉన్న అమ్మాయి వచ్చి కూర్చునేటప్పుడు మనం ఏమంటాం? మనం పోయినా మాటి మాటికి చూస్తుంటాం కదండి. ఎంత చూడకూడదు అనుకున్నా మాటి మాటికి చూస్తుంటాం. ఎందుకంటే వాళ్ళ అందం మనల్ని అలాగా ఆకర్షిస్తుంది. ఎన్నిసార్లైనా మనం చూడొద్దు అనుకుంటాం. కానీ ఆమె కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి, ఆమె ముఖం ఎంత అందంగా ఉంది,
వెంటనే మనం కళ్ళు తిప్పుకోలేము, ఇంక అసలు అలా చూడాలనే అనిపిస్తూ ఉంటుంది. అలాంటి స్త్రీ దుర్భాషలాడుతూ, చాలా కోప్పడుతూ, అసలు ఏమాత్రం సహనం లేకుండా, ఏ విషయంలోనైనా సరే చాలా దుర్మార్గంగా ఆలోచిస్తుంది అనుకోండి, అసలు ఆ అమ్మాయి వైపు చూస్తారా మీరు చెప్పండి? ముందు చూశారు, ఎప్పుడు అందంగా ఉందని చూశారు, కానీ తర్వాత దుర్భాషలాడి ఏమాత్రం సహనం లేకుండా, అసలు ఏమాత్రం కనీసం మంచి అనేది లేకుండా ఆమె అరుస్తునేటప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? అందంగా ఉండడమే కాదు, మంచి గుణం కూడా ఉండాలి అనుకుంటాం. ఇది సమాజంలో ఎంత వాస్తవమో, మనకి సౌందర్యం ఒకటే కాదండి, సౌందర్యం కన్నా ప్రాముఖ్యమైనది వివేకం. ఏంటండి వివేకంలో ఉన్న ప్రాముఖ్యత? ఏంటండి వివేకం అంత అవసరమా స్త్రీకి అని మనం ఆలోచించవచ్చు. ఏమండి, ఈరోజు స్త్రీలను చూడండి, ప్రతి ఒక్కరూ పొగుడుతారు కదండి. ఉమెన్స్ డే వస్తే చాలు అసలు మనల్ని పొగడలేని వారే ఉండరు. ఎవ్వరి నోటు చూడండి మీరు, అప్పటిదాకా స్త్రీలను ఆడిపోసుకుంటారు, ఆ రోజు మాత్రానికి పొగుడుతారండి, అందరూ పొగుడుతారండి. ఎందుకో తెలియదు మరి, ఆ రోజే స్త్రీ గొప్పతనం అందరికీ తెలుస్తుంది. ఎంత గొప్పగా పొగుడుతారంటే, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అమ్మగా స్త్రీ లేకపోతే అసలు ప్రకృతే లేదంటండి. ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి ఈరోజు స్త్రీ కూడా అంతే గొప్ప స్థాయిలో ఉంది కదండి. ఇప్పుడే అక్క చెప్పారు, పురుషులతో పాటు సమానంగా వెళ్ళిపోతున్నారంట అభివృద్ధిలో. ఎలా అండి పురుషులతో పాటు సమానంగా అనుకుంటున్నారా? పురుషులే ఉద్యోగం చెయ్యాలా, మేము చేయకూడదా? ఉద్యోగం పురుష లక్షణమే కాదు, స్త్రీలు కూడా చెయ్యొచ్చండి అని ఉద్యోగాలకు వెళ్తున్నారండి. అలాగే ఏదైనా పురుషులు చేసే పని, ఏ పనైనా స్త్రీలు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఒకప్పుడు బళ్ళు ఎవరు నడిపేవారు? పురుషులే నడిపేవారు. ఇప్పుడు ఎవరు నడుపుతున్నారు? స్త్రీలు కూడా నడుపుతున్నారు. అంటే మేము కూడా చెయ్యాలి, మేము కూడా పని చేయాలని చెప్పి ఎంతో అభివృద్ధిలో ముందుకెళ్తున్నారు. ఈరోజు చూడండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, ఏమండి వంటలు చేసే దానిలో ఒక ఆవిడ ప్రాముఖ్యత ఉంటుంది. బాగా ప్రజలను ఆకర్షించుకునేవి చేసే వాటిలో చూడండి, చిన్నపిల్లలు చేసుకుంటారు చూసారు, క్రాఫ్ట్స్ అంటారు, బొమ్మలు చేస్తారు కదా కాగితాలతోని. ఈ పిల్లలకు దొరికే వాటన్నిటితో కూడా నా బొమ్మలు చేసి రంగులు వేసుకుంటారు. అలాగొక ఆవిడండి ఎప్పుడు బొమ్మలు చేసుకునే ఉంటుందండి. ఆవిడ చాలా ఫేమస్ అయిపోతుంది. ఇలా ఎందులోనో ఒక దాంట్లో స్త్రీలు అనేవారు చాలా ఎత్తుకు ఎదిగిపోతున్నారండి. చాలా ఎత్తులో ప్రపంచం చూస్తుంది. అంత ఎత్తులో, అంత గొప్ప స్థానంలో ఉన్న స్త్రీలకు నేడు ఎదురవుతుంది ఏంటో తెలుసా అండి? నేడు ఎదురవుతున్న సమస్యలు ఏంటో తెలుసా? వారిలో కేవలం వివేకం అనేది లోపించటం వలన, వివేకం అనేది లేకపోవటం వలనండి ఎందరి చేతనో మోసపరచబడుతున్నారు. మోసపరచబడటమే కాదు, చివరికి వారి ప్రాణాలు వారే తీసుకుంటున్నారు. ఈరోజు మీరు చూడండి, సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లో ఏమున్నాయి? పోనీ ఏమైనా దేవునికి సంబంధించిన యాప్స్ ఉన్నాయా? దేవునికి సంబంధించినవి ఏమైనా ఉన్నాయా అండి? లేదు. దేవునికి సంబంధించినవి కాదు, ఇన్స్టాగ్రాము, వాట్సాపు, ట్విట్టరు, ఫేస్బుక్, ఏమండి ఇవన్నీ కూడా సామాజిక మాధ్యమాలు. ఇవి కనిపెట్టడమే తప్పు అనట్లేదు నేను. ఇవి కనిపెట్టిన తర్వాత దీన్ని మనం మంచికి వినియోగించాలి. కానీ ఈరోజు మనుషులు దీన్ని వినియోగించడం కాదు, దుర్వినియోగం చేస్తున్నారు. ఎలా చేస్తున్నారండి? ఈరోజు ఎక్కువగా స్త్రీలండి ఏమాత్రం జాగ్రత్త లేకుండా, నేను చెప్తున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో మీరు కూడా ఆలోచించండి. నేను సమాజంలో చూసింది, సమాజంలో స్త్రీ పట్ల జరుగుతున్నదే నేను చెప్తున్నాను. ఎక్కువగా మీరు చూడండి, ఏమాత్రం జాగ్రత్త, ఏమాత్రం ఆలోచన ఉండదండి. ఎలా పడితే వారి ఫోటోలు ప్రపంచవ్యాప్తం చేయాలనుకుంటున్నారా లేదా? అయ్యో నేను స్త్రీని కదా, ఇలా చేయకూడదేమో అని ఆలోచన ఉందా? లేదు. ఫేస్బుక్లో ఫోటో పెడితే తప్పేంటి? వాట్సాప్లో ప్రొఫైల్ పిక్చర్ పెడితే తప్పేంటి? నేను వీడియో చేసి నా డ్యాన్స్ని ప్రపంచమంతా చూపిస్తే తప్పేంటి? ఎంత అసహ్యంగా తయారయ్యారంటేనండి, అసలు స్త్రీ చెయ్యకూడని పనులు కూడా తెర ముందుకు వచ్చి చేస్తున్నారు అందరూ. ఎంత అసహ్యం చెప్పండి. చక్కగా తన ఒంటిని కప్పుకొని అందరికీ ఆదర్శంగా కనిపించాల్సిన స్త్రీ
చెయ్యకూడని కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలందరి ముందుకు తీసుకొచ్చి చేస్తుందంటే నిజంగా ఎంత స్థితికి వెళ్ళిపోయారు ఆలోచించండి. ఇలా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ బ్రతుకుతుంది. నేను ప్రపంచానికి పరిచయం అవ్వాలి, వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా అండి? నేను ఎలాగైనా ప్రపంచానికి పరిచయం అలాగ అవ్వాలని వారికి సంబంధించిన ఫోటోలు కానీ వారికి సంబంధించిన సమాచారం కానీ బయట పెడతారు. ఎవరో ఒకరు ఏం చేస్తారు, దీన్ని ఖచ్చితంగా ఎవరో ఒకరు ఛాన్స్గా తీసుకుంటారు, అవకాశంగా తీసుకుని వెంటనే వీరి జీవితాలతో ఆడుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. ఎన్ని జరగలేదు చెప్పండి ఇలాంటివి. ఏమండి, గత కాలంలో ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి 16 ఏళ్ళ అమ్మాయికి, ఆ అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు తెలియదు కానండి, ఆ అమ్మాయికి అతను ఏం చేశాడంటే రిక్వెస్ట్ పెట్టాడట పరిచయం చేసుకుందామని. పరిచయం చేసుకుంటే ఈవిడేం చేసింది, ఆ పరిచయమే కదా ఏముంది, పరిచయం అయితే పాపం చేసేసినట్ట అని ఆలోచించింది. పరిచయం కదా ఏముందని పరిచయం చేసుకుంది. పరిచయం అయిన కానీ నన్ను ప్రేమిస్తావా లేదని మొదలుపెట్టాడు. పరిచయమే అనుకున్నాం కదా, ప్రేమ అంటే వీటి నువ్వు, నేను ప్రేమించినని ఈవిడన్నది, ఈ అమ్మాయి అన్నది. అన్నా సరే అతను ఒప్పుకోలేదు, ఈమె కూడా ఒప్పుకోలేదు. నేను ప్రేమించను, పరిచయం వరకే అనుకుంది. అతను ఏం చేశారు, ఒప్పుకోలేనందుకు మనం టీవీలో కూడా చూసాం. నడి రోడ్డు మీదకి వచ్చి తన అక్కతో బయటకు వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిని నరికిసి చంపేశాడు. దీని అంతటికి కారణం ఏంటి? ముక్కు ముఖం తెలియని వాళ్ళు పరిచయం అవుతారంటే పరిచయం చేసేసుకోవడమేనా? రిక్వెస్ట్ పెడితే రిక్వెస్టే కదా, పరిచయం చేసుకుంటే తప్పేంటని వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ మాట తీరేంటో తెలీదు, వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలీదు, ఏది తెలియకుండా నేను నీకు పరిచయం కావాలని అవతల వారు మనకు రిక్వెస్ట్ పెట్టినాడు, వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేయడం ఎంతవరకు సమంజసం ఆలోచించాను. ఆ అమ్మాయి అలా చేయడం బట్టి ఈరోజు తన ప్రాణాలు ఆవిడ కోల్పోయింది. చూసారా, కొంచెమైనా వివేకంగా ఆలోచించుంటే తన ప్రాణాలు పోగొట్టుకునేది కాదు. ఈరోజు అందరూ అంతేనండి, ఎవరిని పడితే వారిని పరిచయం చేసేసుకుంటారు. ఏమండి, మీకు నిజం చెప్పమంటారా, మనం ఎవరితోనైనా పరిచయం పెంచుకున్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ముఖ్యంగా స్త్రీలు. పురుషులంటే ఆలోచిస్తారు, ఎందుకంటే కొంచెం జ్ఞానం కలిగిన వారు కాబట్టి. స్త్రీలకి జ్ఞానం ఉందండి, లేదని నేను చెప్పట్లేదు, కానీ కొంచెం తొందరపాటు, బలహీన ఘట్టాలు కాబట్టి ఆలోచించే జ్ఞానం ఉండదు. అందును బట్టి ఏం చేస్తారంటే వెంటనే అవతల వాళ్ళు మంచి వాళ్ళని వెంటనే నమ్మేస్తారండి. నిజమే కదండి, మనలో కూడా అదే గుణం. ఎవరైనా అమ్మ నాకు ఆకలేస్తుందంటే మనం ఆలోచిస్తామా వెనక ముందు, పాపం ఆకలేస్తుంది కదా ఏం చేస్తాంలే అని చెప్పి మనకున్నా లేకపోయినా తీసిచ్చేస్తాం. అంటే వెంటనే నమ్మేసేటటువంటి మనసు, ఏది ఆలోచించకుండా ముందడుగు వేసేటటువంటి మనసు. కానీ ఆ మనసే, ఆ ఆలోచనే ఈరోజు స్త్రీలను దెబ్బతీస్తుందండి. ఏమాత్రం ఆలోచించారండి, వాట్సాప్లో చూడండి, ఈరోజు ఎంతోమంది అమ్మాయిలు వాళ్ళ యొక్క ఫోటోలను ఎలా పడితే అలా పెట్టడం ఎంతవరకు న్యాయం? అది చూసిన వారు ఏమనుకుంటారు చెప్పండి మీరు? ఎలాగైనా వీరిని మోసం చేయాలనుకుంటారు. ఎంతోమంది ఈరోజు ఈ ఫేస్బుక్, ఈ వాట్సాప్, ఈ యొక్క ఇన్స్టాగ్రాము, ఈ ట్విట్టర్, వీటి వల్లే ఎంతోమంది నాశనానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అంతర్జాలంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదండి, వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. ఇలా ఈరోజు వివేకం లేకుండా స్త్రీలందరూ కూడా మోసపరచబడుతున్నారు, వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటున్నారు. ఏమండి, వివేకం లేకపోతే ఏంటండి నష్టం? ఏంటండి అంత మనకు వచ్చేసిన నష్టం అనుకుంటారా? ఏమండి, మనందరికీ తల్లి ఎవరు? ప్రారంభ తల్లి ఎవరండి? హవ్వ, ఆదాము గారి భార్య. ఆదాము గారి భార్య అయినటువంటి హవ్వ గారు ఏం చేశారు తప్పు మనకు తెలుసు. ఏం చేశారంటే దేవుడు తినవద్దన్న పండును తిన్నారు. తిన్నంతవరకు అయిపోయిందండి. తిన్న తర్వాత ఎంత పెద్ద నష్టం వచ్చింది? అప్పటి వరకు మరణమే లేదు, అమరులుగా ఉన్నారు. అమరులుగా ఉన్నవారు ఏం కొని తెచ్చుకున్నారు? చావును కొని తెచ్చుకున్నారు. అంతేనా అండి? వాళ్ళ వల్ల పాపం చేయలేని వారికి కూడా ఏం వస్తుంది? మరణం వస్తుంది. అంటే వారు బట్టే కదా, వారు తప్పు చేయబట్టే కదా ఈరోజు అందరూ చచ్చిపోతున్నారు. అంటే ఆవిడ ఏంటండి తప్పు చేసింది అని అనుకుంటున్నారా? ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి? దేవుడు ముందేం చెప్పాడు? మీరు తినద్దు అన్నారు, అవునా? తినద్దు, మీరు దీన్ని తినకూడదు, తింటే చచ్చిపోతారు అన్నాడా లేదా? తింటే చచ్చిపోతారు. ఈ విషయం తెలుసు కదండి అవ్వగారికి. తింటే మీరు చచ్చిపోతారనే విషయం తెలిసి కూడా
అపవాదం వచ్చి ఏం చేసింది? ఇది నిజమా అన్నదంతే. ఏది నిజం ఇంతకీ? అప్పుడు ఆలోచనలో పడి ఇది నిజమా, అంతేగాని దేవుడు తినద్దన్నాడు కదా, నువ్వెవరు నాకు వచ్చి చెప్పడానికి అని అనిందా? వివేకవంతురాలైన స్త్రీ అయితే అలాగే ఆలోచిస్తుంది. ఎలా తెలుసు? నువ్వెవరు చెప్పడానికి? అసలు ఎందుకే నువ్వెవరు? నువ్వెందుకు వచ్చావు? ఏమంటే ఒకప్పుడు భారతీయ సంస్కృతి ఏంటంటే, పురుషుడు లేనప్పుడు స్త్రీ ఇంటికి ఎవరైనా పరాయి పురుషుడు వచ్చినప్పుడు అసలు ముఖం కూడా చూపించకుండా తలుపు చాటు నుండి మా వారు లేరండి, దయచేసి మీరు వచ్చిన తర్వాత మాట్లాడండి, అంతే తప్ప ఎక్కువ మాట్లాడారు. ఈరోజు అతను లేకపోతే నాతో మాట్లాడండి అని ఇంటికి కూర్చొని పెడతారు, టీ ఇస్తారు, కాఫీ ఇస్తారు, ఆ పై జరగకుండావన్నీ జరిగిపోతాయి. చూసారా ఈరోజున్న స్త్రీలు? ఆ రోజు అవ్వ కూడా ఏం చేసింది? అసలు వద్దన్నాడు కదండి, తినొద్దన్నాడు కదండి. పోనీ దేవుడు ఏమైనా చెప్పకుండా ఉన్నాడా? చెప్పండి. పోనీ దేవుడు ఏమైనా చెప్పకుండా ఉన్నాడా? లేదు. చెప్పకుండా తండ్రి లేదు, నాయనా మీరు తింటే దీన్ని చచ్చిపోతారండి దేవుడు చెప్పాడు. తినొద్దని చెప్పాడు, తింటే వచ్చే నష్టాన్ని కూడా దేవుడు చెప్పాడు. చెప్పినా సరే ఏం చేశారు? చెప్పినా సరే తినేశారు. ముందు ఎవరి దగ్గరికి వచ్చిందండి అపవాది? ఆదాం గారి దగ్గరికి వచ్చింది. కానీ ఆదాం గారు మోసపరచబడలేదు. ఎవరు మోసపరచబడ్డారు రెండోసారి? హవ్వ దగ్గరికి వచ్చింది. హవ్వ దగ్గరికి వచ్చిన ఎంత ఈజీగా మోసపరచబడింది చూసారండి, ఎంత ఈజీగా. అంతగా ఏం చెప్పింది? అప్పుడు కొన్ని మాట్లాడిందండి అపవాది. ఆ మాట్లాడగానే అవ్వగారికి ఎలా కనిపించింది చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చూద్దామండి. ఆదికాండము 3వ అధ్యాయం, అందరూ తినేవండి. ఆదికాండం 3వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదవగలిగితే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. ఈ మాట చూడండి, దేవుడు చేసిన సమస్త భూజంతువులలో సర్పం ఏంటంటండి? చాలా యుక్తి. అంటే సర్పానికి ఉన్న యుక్తి చాలా ఎక్కువ అండి. అది చాలా వివేకంగా పనిచేస్తుంది సర్పం. అయితే దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదే ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను తినకూడదని దేవుడు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ చెప్పనా అని అడుగుతుంది చూసారా? దేవుడు చెప్పాడు కదండి, తినవద్దు, మీరు తింటే చనిపోతారు. ఇద్దరికీ చెప్పాడు. ఇద్దరికీ చెప్పినప్పుడు దేవుడు చెప్పాడా మీతో అంటే? ఏమన్నా లేవుడా అని చెప్పాడు దేవుడు, కాబట్టి మేము తినము అనాలి కదండి. కానీ ఏమంటుంది చూడండి, దేవుడు చెప్పానా అనగానే అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములలో తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియో చెప్పానని సర్పంతో నేను. ఇక్కడ చూడండి, మొత్తం సీక్రెట్ అంతా రివీల్ చేశారు అవ్వగారు. అసలు స్టార్టింగ్లోనే ఏం అడగాలి? తెలివైన స్త్రీ అయితే, వివేకవంతురాలైన స్త్రీ అయితే స్టార్టింగ్లో ఏం అడగాలి చెప్పండి మీరు? ఆలోచించండి. పై మాట మనం చదివాం. అపవాది వచ్చిందండి, వచ్చి ఏమంటుంది? ఈ తోట చెట్ల ఫలాల్లో తినకూడదని దేవుడు చెప్పనా అని అడుగుతుంది. దేవుడు చెప్పినట్టు దానికి ఎలా తెలుసు అని అడగాలి కదా. ఇంతకీ మాకు దేవుడు చెప్పడం నీకెలా తెలుసు? తెలివైన స్త్రీ, వివేకవంతురాలైన స్త్రీ అయితే అలా ప్రశ్నిస్తుంది. ఇప్పుడు ఆవిడ కూడా ఆలోచించాలి కదా, దేవుడు మాకే కదా చెప్పాడు, నాకు నా భర్తకే కదా చెప్పాడు, ఈ అపవాదికి ఎలా తెలిసింది? అక్కడ ఆలోచించలేదండి. ఏం లేదు, అక్కడ వివేకం లోపించింది. ఇంకా లోపించగానే కొన్ని తర్వాత అయినా సరే దేవుడు చెప్పాడా అనగానే ఏమేం చేసింది? అవును నిజమే, దేవుడు మాకు చెప్పాడు అని చెప్పి మొత్తం అంతా కూడా చెప్పేసిందండి. ఏమేం చెప్పాడు? అప్పుడు ఆ సర్పం ఏమంటుంది చూడండి 4వ వచనంలో, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలే అనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. స్త్రీని ఎలా మోసం చేస్తుందో చూడండి ఒకసారి. ఏ విధంగా మోసం చేస్తుందంటే, ఆవిడేమో దేవుడు మాతో తినద్దని చెప్పాడు, తినితే చనిపోతామని చెప్పాడని చెప్పింది. కానీ అపవాది వచ్చి ఏమంటుంది? మీరు చచ్చిపోరు అంటే దేవుడేమో ఊరకనే చెప్పాడా అండి? ఈ ఆలోచన కూడా రావాలి కదా అవ్వగారికి. దేవుడు ఏమైనా ఊరకనే చెప్తాడా అనే ఆలోచన కూడా రావాలి కదా. దేవుడు చెప్పాడంటే జరుగుతుంది ఖచ్చితంగా. దేవుడు ఏమైనా ఊరకనే చెప్పాడా అనే ఆలోచన రాలేదు.
ఇంతకీ దేవుడు మాతో చెప్పిన విషయం నీకెలా తెలిసిందన్న ఆలోచన రాలేదు? మొత్తానికి ఏది రాలేదు. దాని మాటలు విని ఆ చూపు నాకు ఎలా కనిపించిందట, రమ్యమైనదియు అందమైనదియునట్టుగా ఆమెకి కనిపించిందంట. వెంటనే తినేసింది, తప్పు చేసింది. ఆదాము గారికి కూడా ఇచ్చింది, ఆదాము గారు కూడా తినేశారు. దేవుని దృష్టికి ఇద్దరు పాపులుగా మారిపోయారు. కొంచెం వివేకం ఉంటే ఇంత నష్టం జరిగేదా చెప్పండి? కొంచెం. నువ్వెవరు నన్ను అడగడానికి, నువ్వెందుకు వచ్చావు నాకు చెప్పడానికి అని అవ్వగారు గట్టిగా మాట్లాడితే, అవ్వగారు కనుక అక్కడ దాని మాటలకు కానీ లేదా అది అంటున్నటువంటి ఏ మాటలైతే ఉన్నా దానికి ఆకర్షించబడకుండా ఉంటే ఆ నష్టం జరిగేదా చెప్పండి? పోనీ దీని అంతటికి కారణం ఏంటంటే కొంచెం వివేకం లేకపోవటమే దీని అంతటికి కారణం. చూసారా, కొంచెం వివేకం లేదు. కొంచెం వివేకం లేకపోతే ఎంత నష్టం అండి. ఏమండి, స్త్రీలను దేవుడు బలహీన ఘట్టమని అన్నాడు. బలహీన ఘట్టం అంటే ఏంటి? ఆవిడ బలహీనరాలు, పురుషుడే బలవంతుడని కాదు తండ్రి ఉద్దేశం. పురుషుడు స్త్రీ కన్నా గొప్పవాడు, అధికారి, అన్ని విషయాల్లో అధికారి. ఆలోచించటంలో కానీ, కుటుంబాన్ని నడిపించటంలో కానీ, ఏ విషయంలోనైనా అధికారి. కానీ స్త్రీ పట్ల దేవుడు పక్షపాతం చూపించి నువ్వే బలహీనరాలు అమ్మ అని చెప్పలేదు. బలహీనరాలంటే స్త్రీ శరీరం ఎప్పుడూ బలహీనమైనదే. అంతేకాదు ఆమె మనసు కూడా కొన్నిసార్లు ఆలోచించినప్పుడు ఎలా ఆలోచిస్తుంటుంది? వీసానికే విరిగిపోవడం అంటారు చూడండి. ఒక మాట అంటే వెంటనే మనసు చంపేసుకుంటారు. వెంటనే ఏమవుతుందో తెలియదు. అప్పుడు అవతల వాళ్ళు ఏమైపోతారు మనకెందుకు, ఏం జరిగితే మనకెందుకు, నా మనసు కష్టపడింది అంతే. వెంటనే మనసు విరిపేసుకుంటారు. అంటే వెంటనే దేనికైనా ఆకర్షించబడతారన్న ఉద్దేశంతో దేవుడు బలహీనమైన ఘట్టం అన్నాడు తప్ప నిజంగా స్త్రీ బలహీనమైన ఘట్టం కాదు. మానసికంగా ఆమె దేవుని వాక్యంలో దృఢపడితే ఆమె నిజంగా చాలా గొప్పదానిగా ఉంటుంది. ఆమె చాలా జ్ఞానవంతురాలుగా ఉంటుంది. కానీ దేవుడు రాయించిన మాట చదివి బలహీనమైన ఘట్టం కదండి, బలహీనమైన ఘట్టం కదండి, ఈమె బలహీనమైన ఘట్టం అని దేవుడు అన్నాడు కదా, మేము బలహీనులమే అనుకుంటున్నారు. కానీ దేవుడు స్త్రీలో కోరుకున్నది ఏంటో తెలుసా? వివేకాన్ని కోరుకున్నాడు. నిజంగా దేవుడు వివేకాన్ని కోరుకున్నాడా అండి? స్త్రీలలో వివేకవంతురాలైన స్త్రీలని లేదంటే వివేకం కలిగిన స్త్రీలని దేవుడు నిజంగా కోరుకున్నాడా? దేవుని మనసు అదేనా అని మనం ఆలోచిస్తే ఒకసారి నిర్గమకాండం 35వ అధ్యాయం 25వ వచనం చూడండి. నిర్గమకాండము 35వ అధ్యాయం 25వ వచనం. నిర్గమకాండం 35వ అధ్యాయము 25వ వచనం చూడండి. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్న నార నూలును తెచ్చిరి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడండి? దేవుడు ఇక్కడ ఒక మాటని నొక్కి చెప్తున్నాడు. అక్కడ ఏంటంటే మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ. దేవుడు ఒక పని అప్పచెప్పాలనుకుంటున్నాడండి. ఒక పని స్త్రీల ద్వారా చేయించాలనుకుంటున్నాడు. ఒక పనిని స్త్రీల ద్వారా చేయించడమే కాకుండా ఆ పనిని స్త్రీలు చేసేటప్పుడు ఆ స్త్రీలు ఎలాంటి హృదయం కలిగి ఉండాలో చెప్తున్నాడు చూడండి. వివేక హృదయములు గల స్త్రీలు. ఏమండి, స్త్రీలందరూ వచ్చి చేస్తే సరిపోద్దని అనొచ్చు కదా? ఏమండి, స్త్రీలందరూ వచ్చి పని చేయండి సరిపోతుందని అనొచ్చు కదా? లేదంటే మోషే గారికి పిలిచి నాయన స్త్రీలలో కొంతమందిని పురుషుల్లో కొంతమందిని మీరు తీసుకొని పని చేయించండి నాయన అని చెప్పచ్చు కదా? లేదు. దేవుడు ఎలాంటి వారు కావాలి అని అడుగుతున్నాడు చూడండి ఇక్కడ. మరియు వివేక హృదయముల గల స్త్రీలు అంటే నా పని చేయడానికి, నా పని చేసేటటువంటి స్త్రీలందరూ కూడా ఎలాంటి హృదయం కలిగి ఉండాలంటే వివేక హృదయం. ఎలా పడితే అలాగా వివేకం లేకుండా, ఏమాత్రం ఆలోచన లేకుండా ఉన్న స్త్రీలను కాదు దేవుడు కోరుకుంటుంది. దేవుడు స్త్రీలలో కోరుకున్నది ఏంటంటే వివేక హృదయము గల స్త్రీలు. అంటే తన పని చేయడానికే దేవుడు వివేక హృదయం గల స్త్రీలను ఎన్నుకుంటే, మరి ఈరోజు మనం అంతా కూడా దేవుని పని చెయ్యాలని తల్లి గర్భంలో దేవుడు 9 మాసాలు మనల్ని సృష్టించి సహాయం చేసి బయటకు రప్పించిన తర్వాత కూడా కాపాడి ఇంత పెద్ద చేసి పోషిస్తునేటప్పుడు ఆయన పని చేసేటప్పుడు ఆయన వివేకం కోరుకోడా మనలో చెప్పండి? ఆయన వివేకాన్ని మనలో కోరుకుంటాడు ప్రియమైన దేవుని వారలారా. ముఖ్యంగా స్త్రీకి వివేకం అనేది లోపిస్తే చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదం అనేది ఏర్పడుతుంది. సౌందర్యం ఉంటే సరిపోతుందండి అనుకోకూడదు మనం. సౌందర్యం ఉండడంలో తప్పు లేదండి,
కానీ సౌందర్యం కన్నా స్త్రీకి ప్రధానమైనది ప్రాముఖ్యమైనది ఏంటి అని ఆలోచిస్తే అంతటికన్నా మించింది స్త్రీకి వివేకం అనేది చాలా అవసరం. వివేకం అనేది చాలా అవసరం. ఈరోజు చూడండి, స్త్రీలు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతారండి, ఎలా పడితే అలా వెళ్ళిపోతారు. ఈరోజు సమాజంలో ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఒంటరిగా స్త్రీలు వెళ్తుంటే స్త్రీలకు అంత భద్రత కూడా లేదు. అయినా సరే స్త్రీలు ఏం చేస్తున్నారు? నేను వెళ్ళిపోతాను, నాకేంటి, ఒంటరిగానే వెళ్తాను, నా ఇష్టం, నేను ఎలాగైనా వెళ్ళగలను, అంతే కదండి. మనం ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎవరైనా అక్కడ ఒక 4-5 పురుషులు ఉన్నారనుకోండి, భయం ఏదా చెప్పండి? అలాంటి సమాజం ఇప్పుడు. ఎంత భయపడితే వెళ్తాం? ఏం జరుగుతుందో నా జీవితానికన్నా భయం. కానీ స్త్రీలకు ఆ భయం లేదండి. ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళిపోతున్నారు, ఎలా పడితే అలా వెళ్ళిపోతున్నారు. ఎవరు ఫోన్ చేసి పిలిస్తే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్ ఫోన్ చేసి ఒక అమ్మాయిని పిలిచారు నా దగ్గరికి రమ్మని, అంతే, ఆ అమ్మాయి ఏం చేశారు? అత్యాచారం చేశారు. ఆలోచించాలి కదా, నన్ను ఎందుకు పిలుస్తున్నారు, మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకెళ్తే బాగుండేమో. ఇలాంటి ఆలోచన లేదండి. ఎక్కడికి వెళ్తున్నారో ఆలోచన లేదు, ఏం చేస్తున్నారో ఆలోచన లేదు. ఆలోచన లేకుండా మేము అప్డేట్ అయిపోయాం కదా అన్నిట్లోనని చెప్పి ఎలా పడితే అలా వెళ్ళిపోతారు. కోరి నష్టాన్ని కొని వారు తెచ్చుకుంటారు. ఈరోజున సమాజంలో స్త్రీలకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి తెలుసా అండి? అప్డేట్ అవ్వడం అంటే ఏంటంటే మేము అందరికన్నా బాగా ముందుండాలి, అందరికన్నా గొప్పవారుగా ఉండాలి. మేము అన్నిట్లోని, ఒక్కదాంట్లో కాదు, అన్నింట్లోని. అమ్మ ఆ అబ్బాయితో మాట్లాడకమ్మా దయచేసి, నువ్వు నీకు మంచిది కాదమ్మా అని ఇంట్లో తల్లిదండ్రులు చెప్తారు. జస్ట్ ఫ్రెండ్స్ అమ్మా, ఫ్రెండ్ అంతే, ఏం కాదు అంటే వాళ్ళ ఆలోచన విధానం చూడండి. ఫ్రెండ్ అంతే, ఏం కాదు. ఎవరైనా నీతో ఎక్కువగా మాట్లాడుతున్నారంటే చూసుకో అమ్మా, ఏదో ప్రమాదం ఉంది, దయచేసి ఎవరితో ఎక్కువగా మాట్లాడకని పెద్దలు చెప్తారు. వీళ్ళేమంటారు? ప్రమాదం ఏంటమ్మా, మాట్లాడితే ప్రమాదం వచ్చేస్తుందా? ఏం డాడీ మాట్లాడితే ప్రమాదమా చెప్పండి? డాడీ నేను ఇలా ఫ్రెండ్స్తో పార్టీ ఉంది డాడీ, వెళ్తాను డాడీ అంటే, వద్దమ్మా వెళ్ళొద్దు, అక్కడ చాలామంది వస్తారు కాబట్టి దయచేసి వద్దంటే. ఫ్రెండ్స్తో వెళ్ళకూడదా పార్టీకి? ఏం డాడీ ఏం చేస్తారు? నా ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు కాదు, ఏం చేయరు డాడీ, నా ఫ్రెండ్సే డాడీ అందరూ. ఎలా ఆలోచిస్తున్నారో చూడండి. అమ్మ నువ్వు ఇలా ఫొటోస్ పెట్టకూడదమ్మా, తప్పు కదా, ఇలాగ సోషల్ మీడియాలో నీ ఫొటోస్ అందరూ కనిపించకూడదు. నేను పెట్టుకుంటే వాళ్ళకేంటి, వాళ్ళు చూడొద్దని చెప్పండి, నేను పెట్టుకుంటాను. నా పెట్టుకోవడం తప్పలేదు కానీ చూడడం తప్పట్టు చూడండి. నేను పెట్టుకుంటే వారికి ఏంటండి? అంటే ఏమాత్రం వివేకం లేదు. ఏం చేసినా పర్లేదు, ఏం చేసినా మంచే జరుగుతుందని ఆలోచనలో బతుకుతున్నారు. ఇలాంటి స్త్రీలకు వివేకం లోపించబట్టి ఎంతోమంది చేత మోసపోతున్నారండి ఈరోజు. ఏంటి మోసపోయినా లేరా చెప్పండి? ఒక స్త్రీని ప్రేమించి ఆ స్త్రీ గర్భవతి అయితే వదిలేసి ఇంకో స్త్రీని వివాహం చేసుకో, ఇది సమాజంలో జరగలేదా? అలాంటి దౌర్భాగ్యం లేరా? ఉన్నారు. ఎందుకు? ఈవిడ మోసపరచబడిందంటే ముందు వివేకం లేదు, ఆలోచన లేదు, ఇవేవీ లేవు కాబట్టి ఎంతోమంది చేత మోసపరచబడుతున్నారు. మోసపరచబడిన తర్వాత తెలుసుకుంటున్నారు నేను ఇంత మోసంలో ఉన్నానా అని. కానీ ఇలా ప్రతి స్త్రీని వివేకం లేకుండా లోపించి మోసం చేస్తుంది ఎవరో తెలుసా? ప్రారంభ స్త్రీని ఎవరైతే మోసం చేశారో ఇప్పుడున్న స్త్రీలందరినీ కూడా వాడే మోసం చేస్తున్నాడు. వాడికి ముందు పురుషుల దగ్గరికి వెళ్దండి, ఎవరి దగ్గరికి వస్తుంది? స్త్రీల దగ్గరికి. ఎందుకంటే మనం ఏ మాట అన్నా వెంటనే లోబడిపోతాం, ఏ మాట అన్నా వెంటనే స్పందిస్తాం. ఎవరైనా స్పందించిపోయాక మనం వెంటనే స్పందిస్తాం కాబట్టి వాడికి అనుకువ, మనం అంటే చాలా లోకువ. అందుకే మనం ఏ పని చేసినా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, ఏ పని చేసినా సరే వివేకంతో అడుగు వెయ్యాలి. సౌందర్యం ఒకటే ఉంటే మనకి సరిపోదు. ఎందుకు సరిపోదంటే బైబిల్లో దేవుడు ఒక మాట రాయించాడండి. ఆ మాట మనం చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 22వ వచనం చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మనకి సౌందర్యం ముఖ్యమా వివేకం ముఖ్యమా చెప్తున్నాడు. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మె వంటిది. ఇది ఊహించుకుంటేనే చాలా చండాలంగా ఉంటుంది. వివేకము లేని సుందర స్త్రీ అంటే ఆ అమ్మాయికి అందం ఉంది, సుందరంగా ఉంది, సౌందర్యంగా ఉంది, చాలా బాగుంది చూడడానికి. ఇంత బాగున్నా, ఇంత అందంగా ఉన్నా, ఎంత సుందర స్త్రీ అయినా ప్రపంచ పోటీల్లో, ప్రపంచ అందాల పోటీల్లో మిస్ యూనివర్స్లో ఆవిడ గొప్ప స్థాయిలో నిలబడినా
నువ్వు ఎవరు మిస్ ఇండియాలో నువ్వు గొప్పదానివైనా నీకేమీ లేకపోతే ఎలా ఉన్నావు అంటున్నాడు. వివేకము లేని మిస్ ఇండియాలో నంబర్ 1 స్థాయిలో ఉన్న స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మె వంటిది. పంది ముక్కుకి బంగారు కమ్మె పెడితే ఎంత అసహ్యంగా ఉంటుందో ఆలోచించండి. మీరు ఊహించుకోండి ఒకసారి. పంది ముక్కుకి బంగారు కమ్మె పెడితే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఎంతో బంగారం ఎంతో అందంగా ఉంటుంది మన పెట్టుకునేది. అలాంటి విలువైన దాన్ని తీసుకెళ్ళి పంది ముక్కుకు పెడితే ఎలా ఉంటుందండి? అదంతా చూడడానికి బాగోదు. నీకు ఎంత అందం ఉన్నా ఎంత సౌందర్యం ఉన్నా వివేకం లేకపోతే అలాగే ఉంటుంది. అంటే చూసారా, సౌందర్యం కోసమే ఆరాటపడుతున్నారు కానీ నాకు వివేకం లోపించిందని మనుషులు ఆలోచించట్లేదు. ముఖ్యంగా స్త్రీలైతే అస్సలు ఆలోచించట్లేదు. కానీ దేవుడు నిర్మోహమాటంగా తిట్టినట్టు ముఖం మీద ఎలా చెప్పాడు చూడండి. వివేకము లేని సుందర స్త్రీ. అమ్మ, నీకు వివేకం ఉంటే, నీకు సుందరం ఉంటే సరిపోదు, సౌందర్యంగా ఉంటే సరిపోదు, కానీ వివేకము కూడా ఉండాలి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మె వంటిది. పందిని చూడగానే ముద్దులాడతాం మనం, చెప్పండి. ఇంకో ఊర్లో అయితే పెంచుకుంటారు లేండి వాళ్ళు, కానీ మనమైతే అసహించుకుంటాం కదా. అది తినే తిండే మనకు అసహ్యం. అలాంటిది మన దగ్గరికి వస్తేనే అసహ్యం. పంది ఎలాడో తెలుసా? మనం ఎంత చక్కగా స్నానం చేసినా, ఎంత మంచి సబ్బు పెట్టి తోమినా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? బురద. నాకు ఆ బురదే కావాలంటది, అంతే కదా, దానికి ఆ బురదే ఇష్టం. అందుకే మనం ఎన్ని చేసినా సరే బురదలోనికి వెళ్ళిపోతుంది. అంత అసహ్యమైన దానితో మనం చూడడానికి కూడా దాన్ని ఇష్టపెట్టుకోం. అలాంటి దానితో స్త్రీని పోలుస్తున్నాడా అండి? నువ్వు వివేకం లేకుండా సుందరంగా ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? పంది ముక్కుకి బంగారు కమ్మ పెడితే ఎలా ఉంటుందో నువ్వు కూడా అలాగే ఉంటావమ్మా. నన్ను అందరూ అందగత్తి అనుకుంటున్నారు అనుకోకూడదు. నువ్వు నిన్ను చూస్తే పంది ముక్కుకి బంగారు కమ్మ ఎలా ఉంటుందో అదే గుర్తు వస్తుంది మాకు అనుకోవాలి. అంటే దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటేనండి, స్త్రీకి ముందు కావాల్సింది వివేకం అనేది దేవుని ఉద్దేశం. సౌందర్యంగా ఉండాలి కాదనట్లేదు, కానీ ఎక్కువగా ఫోకస్ పెడుతుంది సౌందర్యం మీదే స్త్రీలందరూ. కానీ నేను ఎలా ఉన్నాను, నా ప్రవర్తన ఎలా ఉంది, నేను ఏం చేస్తున్నాను, సంఘంలో ఎలా ఉన్నాను, సమాజంలో ఎలా ఉన్నాను, సమాజంలో స్త్రీలు ఎలా ఉన్నారు చెప్పండి. ఒక పురుషునితో మాట్లాడినప్పుడు స్త్రీ ఎలా మాట్లాడాలి? దూరంగా నిలబడి పద్ధతిగా మాట్లాడాలి. ఇప్పుడు చేతులు వేసుకొని అంతేనా? ఎరా ఏంట్రా, అవతల వాళ్ళు కూడా ఈవిడ ఎలా పిలుస్తుంది కాబట్టి అవతల వాళ్ళు కూడా ఏమనిపిస్తారు? అమ్మ అంటారు. ఏంటండి ఇంట్లో నాన్నగారు కూడా అలా పిల్లరేమో పిల్లల్ని కదా, తండ్రి కూడా అలా పిల్లడు, అధికారం ఉన్న తండ్రి అలా పిల్లడు. కానీ ఎవరో పరాయి పురుషుడు ఏంటిరా, ఏంటండి ఈ మాటలు? చేతులు వేసుకొని మాట్లాడతారు, అవునా చెప్పండి? చేతులు వేసుకొని మాట్లాడాలి చెప్పండి. ఈరోజు నా అమ్మాయిలు మనము ఇంట్లోని తండ్రి మీదే చేయడానికి ఆలోచిస్తాం, ఎంత గౌరవంగా ఉండాలి, తండ్రి దగ్గర ఎంతో పద్ధతిగా ఉండాలి అని. కానీ ఈరోజు పరాయి పురుషుని మీద చెయ్యేసుకొని మరి మాట్లాడినా ఇది ట్రెండ్, ఇది ఫ్యాషన్ అట గట, అప్డేట్ అవ్వడం అట. ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పండి చూడడానికి. ఎవరికి ఉంటుంది పురుషుని మీద చెయ్యేసే అధికారం? తల్లికి ఉంటుంది లేదా భార్యకు ఉంటుంది. నువ్వెవరు అధికారం? లేదా చెల్లికి ఉంటుంది, నా అన్న కాబట్టి, లేదా తమ్ముడు అక్కకు ఉంటుంది, లేదా వారి బంధువులకు ఉంటుంది. పరాయి స్త్రీ అంత అధికారంగా చెయ్యేసుకొని మాట్లాడచ్చా చెప్పండి? చూసిన వారికి కూడా అది ఎంత అసభ్యకరంగా ఉంటుంది చెప్పండి. ఎంత అసభ్యకరంగా ఉంటుంది. ఆలోచన లేదు, జ్ఞానం లేదు, సమాజంలో ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది ఆలోచన లేదండి. ముందు వారు వేసే వస్త్రధారణ, మనం స్త్రీల ముందు పురుషుల ముందు ఎలా ఉండాలి, చాలా పద్ధతిగా ఉండాలని లేదండి. ఎలా ఉంటే నాకేంటి, చూడడంలో వాళ్ళు తప్పు కానీ నాది కాదు తప్పు అంటున్నారు. ఇప్పుడు అందరూ అలాగే అదే ఫాలో అవుతున్నారు. పెద్ద పెద్ద నటీమణులు సైతము ఏంటంటున్నారు తెలుసా అండి? ఏమండి, ఆడవాళ్ళు వస్త్రధారణ ఎలా ఉంటే పురుషులకి ఎందుకండి? ముందు వాళ్ళని చూడడం మానేమనండి అంటున్నారు. చూడడం మానేమని అలా చూడండి. మనం ఏదైనా రోడ్డు మీదకి వెళ్ళి ప్రమాదం జరిగింది అనుకోండి, మనం చూడడం మానేమన్నా అదేమైనా ఉద్దేశం చెప్పండి? ఆటోమేటిక్గా చూస్తాం, ఎందుకు అక్కడ ప్రమాదం సంభవించింది కాబట్టి. చూడకుండా మనం ఉండాలో తప్పు, చూస్తే తప్పు కదా. అది చూసిన వెంటనే ఏం స్టార్ట్ అవుతుంది? లోపల స్టార్ట్ అవుతుంది చూడండి. ఇకనా అది ఇంకా ఆ చూడడం బట్టే స్టార్ట్ అయ్యింది. చూడడానికి అవకాశం ఇచ్చారు ఎవరు? స్త్రీలే. అది 100% తప్పు. కానీ అది ఒప్పులా సమర్థిస్తున్నారు. తమ ప్రవర్తన సమాజంలో ఎలా ఉందో ఆలోచనే లేదు. సమాజంలో ఎలా ఉంది, కాలేజీలో ఎలా ఉంటుంది చెప్పండి? పద్ధతిగా ఉంటుందా? 24 గంటలు ఏ మాటలు లేకపోయినా అనవసరమైన చాటింగ్, అంతేనా చెప్పండి? అనవసరమైన చాటింగ్లు, అనవసరమైన విషయాలు,
చేతులు వేసుకొని మాట్లాడతారు, కనీసం సమాజంలో సభ్యత లేకుండా. ఇలాంటి స్త్రీలు దేవుడికి నచ్చుతారా చెప్పండి? ఇలాంటి స్త్రీలు దేవుడికి నచ్చరు. అసలు వివేకవంతురాలైన స్త్రీ, వివేకవంతుల లక్షణం ఏంటంటో తెలుసా అండి? ఒకసారి మనం బైబిల్లో చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణం. వివేకుల జ్ఞానానికి ఉన్న లక్షణం ఏంటంటే, వివేకవంతురాలైన స్త్రీ అయితే ఈ స్త్రీ చాలా వివేకవంతురాలు అనుకుంటే గనక ఆవిడ ఏం చేస్తుందట? తన ప్రవర్తనను కనిపెట్టుకొని ఉంటుంది. నేను వెళ్తున్నాను కదా, ఏం చేస్తున్నాను, నేను ఎవరితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాను, ఎవరితో ఎలా మాట్లాడుతున్నాను, నేను మాట్లాడే పదజాలం ఎలా ఉంది, నేను మాట్లాడుతున్న తీరు ఎలా ఉంది, అన్నయ్య అంటున్నానా, తమ్ముడు అంటున్నానా, యారా అంటున్నానా, పోరా అంటున్నానా, పెద్దవాళ్ళని గౌరవించి పిలుస్తున్నానా, పెద్దవారిని కూడా రారే అని పిలుస్తారు కదండి. ఈ మధ్యన ఒక టీవీ షోలో చూశానండి, ఆమంట వాళ్ళ నాన్నగారిని ఏరా పోరా అని కూడా అంటదంట. ఏమంటదటండి? ఎరా పోరా అని కూడా నాన్నగారిని అంటదంట. ఎవరిని? నాన్నగారిని అంటారు. ఎవరైనా నాన్నగారిని ఎరా పోరా అని? కానీ అదేదో పెద్ద గొప్పలాగా టీవీలో కూడా చూపిస్తున్నారు. అది అంతేనా కదండి? ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారిని ఎరా పోరా అంటదట. అదట ముద్దట. ఇది ఓవర్ యాక్షన్ కాదా చెప్పండి? ముద్దు కాదండి, ఇది సభ్యత, సంస్కారం లేనితనం. తల్లిదండ్రులు కూడా దానికి వత్తాసు పలుకుతున్నారు. ఎరా పోరా అన్న నవ్వుతున్నాడు ఆ తండ్రి, నా కూతురు నన్ను ముద్దుగా అలాగే ముద్దు అటండి. అది కానీ అది సభ్యత, సంస్కారం కాదని తెలియట్లేదు. ఇంకా చూడండి, తన ప్రవర్తన కనిపెట్టుకొని ఉండటం వివేకుల జ్ఞానానికి ఉన్న లక్షణం. మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూఢత. మోసకృత్యాలు అర్థమవుతుందా? వాళ్ళు కనపరిచేవి ఏంటట? మోసకృత్యాలే బుద్ధిహీనులు కనపరిచే మూఢత. వారు కనపరిచేవి ఏంటి? మోసకృత్యాలు. ఏమంటే సమాజంలో స్త్రీ ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసా? వివేకవంతురాలైన స్త్రీ నిరంతరం తన ప్రవర్తన కనిపెట్టుకొని ఉండాలి. ఏం చేస్తున్నాను, సంఘంలో నేను ఎలా ఉన్నాను, సహోదరుల పట్ల ఎలా ఉన్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎక్కువగా ఉన్న మధ్యలో నేను ఎందుకు అక్కడ ఉండడము, ఏంటి దీని గురించిన ఆలోచన, నేను ఎలా ఉంటున్నాను, దేవుడు చెప్పినట్టుగా ఉంటున్నాను. నిరంతరం కూడా స్త్రీ ఏం చేస్తుంది? కనిపెడుతుంది. నిరంతరం కనిపెడుతూనే ఉంటుంది. నిరంతరం కనిపెడితేనే ఎలా ఉంటుందంటే ఆమె వివేకవంతురాలని అంటారు. తన ప్రవర్తన కనిపెట్టుకొని వారు ఎవరట? వివేకవంతులకున్న లక్షణం. వివేకవంతుల లక్షణం ఏంటి అంటే, వివేకవంతురాలకున్న లక్షణం ఏంటి అంటే తన ప్రవర్తనను ఆమె కనిపెట్టుకొని ఉంటుంది. కనిపెట్టుకొని ఉంటేనే ఆమె వివేకవంతురాలు. ఇంకా ఏంటి వివేకం? ఇంకా దేని వివేకం అన్నాడని ఆలోచిస్తే యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం చూడండి. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చను. ఏదంట వివేకం? ఇంతకీ అందరి దగ్గర మంచిగా ఉన్నాను, కానీ లోపల మాత్రం అందరినీ కుట్ర చేసి అందరి మీద ద్వేషాలు పెంచేసుకుంటున్నాను. అది కాదు దేవుని దృష్టికి వివేకం అంటే. వివేకం అంటే యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము, దుష్టత్వం విడిచటమే వివేకం. అంటే మనం దుష్టత్వం విడిచి దేవుని దృష్టికి అనుకూలంగా మంచిగా నడుచుకుంటేనే మనము వివేకవంతులము. మనం దుష్టత్వము విడిచి దేవుని దృష్టికి అనుకూలంగా, దేవుని ఎదుట పవిత్రంగా. ఏమంటే పవిత్రతకి ఒక గొప్ప పేరుగా ఎవరిని చూపిస్తారు? స్త్రీనే కదా చూపిస్తారు. దేవుణ్ణి చూపిస్తారు. దేవుని తర్వాత స్త్రీలు. స్త్రీ చాలా పవిత్రమూర్తి అంటుంటారు, ఆమె చాలా పవిత్రమైనది అంటుంటారు. అలాంటి పవిత్రమైన స్త్రీకి ఈరోజు కళంకం ఏర్పడుతుంది. ఎందువల్లంటే కేవలం వివేకం లోపించటం వల్ల. సౌందర్యంగా ఉంటే చాలనుకుంటున్నారు, వివేకం లోపించిందన్న సంగతి స్త్రీలు తెలుసుకోవట్లేదు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా అండి? యేసుక్రీస్తు వారు అందరినీ పంపిస్తూ, ఇది కేవలం వారికి చెప్పిన మాటే కాదు, పురుషులకి చెప్పిన మాటే కాదు, యేసుక్రీస్తు వారు యావత్ ప్రపంచానికి చెప్పిన మాట. ఆ మాట ఏంటి మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు
గొర్రెల్ని పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచును. ఎవరి మధ్యకి ఎవరిని పంపిస్తున్నారంటండి? తోడేళ్ల మధ్యకు గొర్రెల్ని, అంటే క్రూరమైన వారి మధ్యకు సాధువుగా ఉన్నటువంటి గొర్రెల్ని పంపిస్తున్నాను. ఈ సమాజం ఎలాగుందంటే దేవుడు ఏమన్నాడండి? ఈ మూర్ఖ జనము మధ్య మీరు ఎలా ఉండాలట? జ్యోతుల వలె కనపడాలి. ఇంకా పరమగీతాల్లో అంటాడు, అంతమంది చుట్టూ ముళ్ళున్నా సరే నువ్వే నాకు వల్లి పద్మములాగా కనిపిస్తున్నావు అంటాడు. అంటే సమాజం అంతా చెడిపోయింది, క్రూరంగా ఉంది. అలాంటి క్రూరమైన సమాజం మధ్యకి మిమ్మల్ని ఎలా పంపిస్తున్నాను? గొర్రెపిల్ల ఎంత సాధువుగా ఉంటుంది, ఎంత నెమ్మదిగా. మనం ఎంత చంపేసినా సరే బాధపడుతుంటుంది కానీ తిరగబడుతుందండి మన మీద. సాధువుగా ఉంటుంది, అది చాలా మృదువుగా ఉంటుంది. అలా అంత క్రూరులైన వారి మధ్యకి మీరు అటు గొర్రెపిల్లల్ని నేను పంపిస్తున్నాను. అప్పుడు మీరు ఎలా ఉండాలి? గొర్రెపిల్లలే వచ్చాయి కదా, మమ్మల్ని ఏం చేయలేవు కదా అని తోడేళ్ళు ఏం చేస్తే చీల్చేస్తే, అంటే చంపేసి తినేస్తే, ఎలాగైనా వాటి బారిలో నుండి మనం తప్పించుకోకుండా ఉండలేం. కానీ వాటి బారి నుండి కాపాడాలంటే ఏం చేయాలో కిందకెళ్ళి చెప్తున్నాడు చూడండి. గనుక మీరు ఎలా ఉండాలి? పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులుగా ఉండాలి. పాముల వలె వివేకులు. ఇందాక చూసారు, మీకు పాము కోసం చెప్పాను అక్కడ. అదేంటంట? భూజంతువులన్నిటిలో యుక్తి అంట. పాముకి ఎంత యుక్తి తెలుసా అండి? కరెంట్ ఆరిపోయింది అనుకోండి, మీరు ఒక దగ్గర కూర్చున్నారు లేదా నిలబడ్డారు, కరెంట్ ఆరిపోయింది కదా, పాము నన్ను చూడలేదులే పొడదలే అనుకుంటాం మనం. కానీ దానికి కిందన వైబ్రేషన్స్ ఉంటాయి. అదేం చేస్తుంది తెలుసా? మనం ఎలా నడుస్తున్నామో ఎక్కడ నడుస్తున్నామో చూసే దానికి తెలిసిపోతుంది. ఎంత దూరంలో మనిషి ఉన్నా ఆ మనిషి ఎక్కడ ఉన్నాడనేది దానికి ఈజీగా తెలిసిపోతుంది. అంత వివేకం దానికి, అంత యుక్తి. అందుకే దేవుడు అక్కడ పదం వాడాడు ఏంటి? భూజంతువులలో ఇది యుక్తి. సర్పం అనేది చాలా యుక్తి గలది. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్తున్నారు. మీరు ఎలాంటి వారి దగ్గరికి వెళ్తున్నారు తెలుసా? సమాజంలో స్త్రీలను గౌరవించే వారి దగ్గరికి వెళ్ళట్లేదు. స్త్రీ రాగానే అమ్మ నువ్వు చాలా గొప్పదాను అమ్మని దండం పెట్టే వారి దగ్గరికి వెళ్ళట్లేదు. స్త్రీని చూసి ఎవరినో చూసినట్టుగా ఊహించుకుంటున్నారు, చూశారు? అలాంటి వారి మధ్యకి వెళ్తున్నారు. అలాంటి వారి మధ్యకి వెళ్తున్నాడు. మీకు ఏముండాలి? పాముల వలె వివేకం. పాముకి ఎంత వివేకం! ఎంత దూరంలో మనిషి ఉన్నా సరే ఆ మనిషి ఎక్కడ ఉన్నాడు అనేది మనిషికి ఈజీగా పసిగడుతుంది పాము. అప్పుడప్పుడు డిస్కవరీ ఛానల్లో చూస్తుంటాం కదా మనం కూడా. ఎక్కడో ఉంటుంది పాపం ఆ జంతువు, మాటుగా చూస్తుంది, ఏదో పాపం తెలియనట్టుగా నటిస్తుంది పాము. కానీ వెంటనే వెళ్ళి పట్టేస్తుంది ఒకేసారిగా, పాపం చచ్చిపోతుంది. దెబ్బ దీన్ని మిస్ అవ్వదు, మళ్ళీ దీని షాట్ మిస్ అవ్వదు. ఎక్కడుందో చాలాసేపు పసిగడుతుంది. చాలాసేపు చూసి కరెక్ట్గా ఒకే దెబ్బకి ఆ జంతువుని తినేస్తుందండి. దానికి అంత వివేకం. అందుకే పాముల వలె వివేకులుగా ఉండాలి, పావురాల వలె నిష్కపటం. అంటే పావురంకి కపటం లేదు, నిష్కపటం. అంటే మనసులో ఎలాంటి కపటం మనం పెట్టుకొని బయటికి మాట్లాడకూడదు. మనసులో ఏదుందో అది బయటికి మనము మాట్లాడాలి తప్ప, మనం ఏదైతే లోపల పెట్టుకొని బయటకు ఒకలా మనం మాట్లాడితే కపటులుగానే ఉంటాం తప్ప మనం నిష్కపటులము కాలేము. కాబట్టి పావురాల వలె నిష్కపటులుగా, పాముల వలె వివేకులుగా ఉండాలని వాళ్ళకే చెప్పట్లేదు యేసుక్రీస్తు వారు, స్త్రీలకి కూడా దేవుడి మాట చెప్తున్నాడు. అమ్మ మీకు వివేకం మీకు ఎక్కువగా ఉండాలి, మీకు ఎక్కువగా ఎక్కడికి మీరు వెళ్ళినా సరే మీరు సురక్షితంగా ఉండాలి అంటే మీకు ఉండాల్సింది ఏంటి? వివేకం. ఆ వివేకం దేని వల్ల వస్తుందని చదువుకున్నాం. దుష్టత్వం విడుచుటయే వివేకం. దుష్టత్వం దేని బట్టి విడుస్తాం? దేవుని మాటలు నిరంతరము చదవబట్టి. నిరంతరం దేవుని మాటలు చదివితే మన మనసుకి అవి ఒక రక్షణగా ఉంటాయి, ఒక కావలిగా ఉంటాయి. మన మనసుకి కూడా అది ప్రొటెక్షన్ ఇస్తాయి దేవుని మాటలు. ఆ మాటల్ని మనం వినేటప్పుడు ఏం చేస్తుంది? మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఎలా ఉంటాం? సురక్షితంగా ఉంటాం. ఈ మాట దేవుడు ఒక వ్యక్తితో చెప్తున్నాడు. ఆ మాటను ఇందాకే మనం చదువుకున్నాం. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం ఏముంది అక్కడ? నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిచిన ఎడల. చూడండి ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు ఏంటి? సొలొమోను గారికి, నాయన నేను చనిపోతాను, లోకులందరూ వెళ్ళిపోవాల్సిన మార్గంలోనే నేను వెళ్ళిపోతాను నాయన. కాబట్టి ఏం చేయమంటున్నాడు ఇక్కడ? ఏం చేయాలంటున్నారు? నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడాలి. కాపాడి ఇంకా ఏం చేయాలి? ఆయన మార్గములను అనుసరించి నడుచుకోవాలి. అలా నువ్వు నడుచుకుంటే, ఎప్పుడు
మార్గములను అంటే దేవుని మాటలను అనుసరించి నడుచుకోవాలి. నడుచుకుంటే ఏం జరుగుతుందండి? నీవు ఏ పని పూనుకున్నా, అంటే నువ్వు ఏ పని చెయ్యాలనుకున్నా, ఎక్కడ తిరిగినా ఏ పని మీద ఎక్కడికి తిరిగినా ఏముంటుందంటండి? అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. నువ్వు అన్నిటిలో వివేకంగా నడుచుకోవాలంటే మూలం ఏంటి? దేవుని మాటల ప్రకారం అనుసరించి నడుచుకోవటం. దేవుని మాటలను అనుసరించి నడుచుకోవటమే మన వివేకానికి మూలం. అలా మనం అనుసరించి నడుచుకుంటే ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన తోడుగా ఎవరు వస్తారు? మనతో పాటు దేవుడు ఉంటూనే ఉంటాడు, మనల్ని కాపాడుతూనే ఉంటాడు. ఎప్పుడు మనతో దేవుడు ఉంటాడు. కానీ మనకి కూడా కొంత జ్ఞానం ఉండాలి కదా. అయ్యో, నేను ఈ పరిస్థితిలో రోడ్డు మీదకి వెళ్ళకూడదేమో, ఈ పరిస్థితిలో నేను బయటికి వెళ్ళకూడదేమో, ఆలోచన ఉండాలి కదా. మనకు లేకుండా తండ్రి నువ్వే కాపాడి అంటే అదేమైనా సమంజసమా అండి? ఆలోచించండి. ముందు మనం ఆలోచించాలి. మనం ముందు సరైన సక్రమమైన దారిలో నడవాలి. ఆపై ఏదైనా ఆపద వచ్చిందనుకోండి, దాన్ని ఎవరు చూసుకుంటారు? దేవుడే చూస్తాడు. కాబట్టి మనం వివేకవంతురాలైన స్త్రీలుగా ఉండాలి అంటే, మనకి వివేకం అనేది లోపించకుండా ఉండాలి అంటే, మనం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే దేవుని మార్గములను అనుసరిస్తూ నడుచుకుంటూనే ఉండాలి. అప్పుడే మనం ఎలా ఉంటాం? వివేకవంతురాలైన స్త్రీలుగా ఉంటాం. బైబిల్లో అందరూ ఉన్నారండి. ఒక అబీగయీలు, నాబాలు భార్య, మోటువాడైన నాబాలు భార్య. నాబాలు గారు ఎలాంటి వారంటే అసలు ఎవరి మాట వినరు. ఆయన మొండి. పాపం దావీదు గారు సేవకుల్ని పంపిస్తే ఈయన చెయ్యకూడని అపకారం చేసి పంపిస్తాడు తిరిగి. ఇంకా దావీదు గారికి కోపం వచ్చేస్తుంది. దేవుడు ఎలాగైనా శిక్ష విధించేస్తారని చెప్తారు. కానీ అబీగయీలు ఏం చేస్తుంది? వెళ్తుంది. వెళ్ళి దావీదు గారిని వినయ విధేయులతో ఆమె వేడుకుంటుంది. నా భర్త చేశాడు, దయచేసి క్షమించండి, దయచేసి క్షమించండి అనగానే దావీదు గారు ఎంతో ఆమె మాటలకు పొంగిపోతారు. అంటే అందరిలాగా ఆవిడ ఎక్కడికి పడతారు వెళ్ళిపోలే కదా, గొడవ పెట్టుకోవాలి నేను కూడా వెళ్ళి అనుకోలేదు. ఆవిడ గొడవ జరుగుతున్న సమయంలో కూడా ఎంత తెలివిగా, ఎంత ఆలోచనగా వెళ్ళింది చూడండి దావీదు గారి దగ్గరికి. ఎందుకంటే దావీదు గారు చంపడానికి వచ్చేస్తున్నారు కదా, చంపడానికి వచ్చేస్తారు, అతను చచ్చిపోతాడు అన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేయాలంటే అక్కడ సమాధాన పడాలి, అక్కడ చాలా సహనంతో వివేకంతో నడుచుకోవాలని ఆవిడ నడుచుకుంది. అందుకే దేవుడు అన్నాడు ఆమె కోసం సుబుద్ధి గలది అన్నాడు. సుబుద్ధి గలది. అలాగే మోషే గారి భార్య సిప్పోరా, ఆమె ఏం చేసింది? మోషే గారు మర్చిపోయారు సున్నతి చేయడం మర్చిపోయారా? కానీ దేవుడు చంపడానికి వచ్చేస్తున్నాడు. చంపడానికి వచ్చేస్తే తన భర్త కావాలి అంటుంటాం, ఏమీ లేకుండా ఎలా కట్ చేస్తామండి అంటుంటాం. కానీ ఆవిడ ఏమున్నా లేకపోయినా ఇప్పుడు దేవుడు ఆపద నా మీదకి రాకూడదు కాబట్టి అలా శిక్ష వచ్చేస్తున్నా సరే ఏ మాత్రం భయపడకుండా ఆవిడ ఏం చేసింది? రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసింది. వెంటనే తన భర్త ప్రాణాల్ని వివేకంతో కాపాడుకుంది. ఎంతోమంది ఉన్నారు బైబిల్లో, ఎంతోమంది స్త్రీలు మనకు కనిపిస్తారు. వాళ్ళందరూ కూడా మనం వివేకవంతురాలైన స్త్రీలుగా ఉండడానికే మనకి ఆదర్శవంతురాలైన స్త్రీలుగా వాళ్ళు నిలిచారు. అయితే వివేకవంతురాలైన వారు ఉన్నారు, అవివేకవంతురాలైన స్త్రీలు కూడా ఉన్నారు. అయితే వారు ఎలాంటి అవివేకులు, ఏ విషయంలో అవివేకులు అని మనం ఆలోచిస్తే ఒకసారి బైబిల్ తెరిచి చూద్దామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదవగలిగితే, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి. ఏంటంటండి? సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేదంటండి. ఆ పై మాటలు కూడా ఒకసారి మనం చూద్దాం. 6వ వచనం నుండి చదివితే, పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. ఈ మాట చూడండి. ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటండి? నేర్చుకుంటున్నారు. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేదంట. ఎప్పుడు వాక్యం చెప్తుంటే మేము ఎప్పుడు వాక్యం వినడమే కదా, వాక్యం వినడమే, ఇంకేం లేదనుకుంటున్నారు వాళ్ళు. చాలామంది స్త్రీలు సంఘంలో అలాగే ఉంటారండి. ఎప్పుడు వాక్యం వింటారు, ఎప్పుడు వింటూనే ఉంటారు, కానీ ఎప్పుడు సత్య విషయమైన అనుభవ జ్ఞానము
పొందలేదు. అలాంటి వారు ఎవరంట? వివేకవంతులు కాదు అలాంటి వారు. అలాంటి వారు ఎవరని చెప్తున్నాడు? ఎప్పుడునూ ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీలు, వివేకవంతురాలు కాదు, అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు. అవివేక స్త్రీల యొక్క ఇండ్లలోకి వచ్చి చెరపట్టుకొని వారిని తీసుకొని వెళ్ళిపోతారంట. అంటే మన అవివేకంగా బ్రతికితే, మన జీవితంలో అవివేకంగా మనం నడుచుకుంటే మనకి చాలా ప్రమాదం అనేది పొంచి ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? చివరికి మనం నరకానికి వెళ్ళిపోతాం. అది జరగకూడదంటే, అపవాది మనల్ని అక్కడికి తీసుకెళ్ళకూడదంటే మనం ఏం చేయాలి? భూమి మీద ఉన్నప్పుడే వివేకవంతులుగా మనం కనిపించాలి. అంత మాత్రమే కాదు, వివేకంతో పాటు సౌందర్యం కూడా ఉంటే తప్పలేదు. కానీ సౌందర్యం కన్నా ప్రాముఖ్యమైనది వివేకం. ఎందుకంటే దేవుడు సౌందర్యం కోసం ఏమన్నాడు? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అన్నాడు. అంటే అది మోసం చేస్తుంది, సౌందర్యం వ్యర్థమైపోతుంది. కానీ మనం వివేకంగా నడుచుకుంటే ఎల్లకాలం దేవునితో పాటు ఉండే లోకానికి వెళ్ళిపోగలం. అది మనసులో పెట్టుకోవాలి. మనం అలా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఎలా బ్రతకాలి? వివేకవంతురాలైన స్త్రీలుగా మనము బ్రతకాలి. ఒక స్త్రీ ఎప్పుడు అందంగా ఉంటుందో తెలుసా? నిజంగా ఎప్పుడు అందంగా ఉంటుందో తెలుసా? ఆమె అందంతో పాటు ఆమెకున్నటువంటి వివేకం, ఆమె పనిలో చూపించిన గొప్పతనం, ఆమెకున్న ఎంతో ధైర్యం, సాహసం, ఇవన్నీ కూడా ఉందనుకోండి, కళ్ళు తిప్పలేని అందాలు అంటారు చూసారు. అంటే ఏంటంటే కళ్ళు తిప్పలేరంట. వాళ్ళని చూస్తుంటే అలా చూస్తూనే ఉంటారు కానీ కళ్ళు మాత్రం తిప్పలేరంట. కళ్ళు తిప్పలేని అందం అంటే ఏంటో తెలుసా? అది ఏంటంటే అందంతో పాటు గుణం ఉండాలి, వివేకం ఉండాలి. ఇవన్నీ ఉంటే ఆమె నిజంగా ఎప్పుడు మనం చూడాలనే అనిపిస్తుంటుంది. అలా మనందరం ఉండాలని నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా కన్న తండ్రి, మాలో లోపించిన వివేకం అది మీరు కోరుకున్న వివేకం, కానీ మేము దాని పట్ల అశ్రద్ధ చూపించి ఎన్నోసార్లు అపవాది చేత మోసపరచబడి మీ దృష్టికి మేము అసహ్యులుగా కనపడుతున్నాం. కానీ ఇప్పుడు మేము వాక్యం విన్న తర్వాత అయితే అలా ఉండకుండా మా జీవితాల్లో ఏ పనిలో అయితే అవివేకంగా నడుచుకుంటున్నామో ఎప్పుడు జాగ్రత్త, మెలకువ కలిగి సమాజంలో స్త్రీ ప్రవర్తించినట్లు ప్రవర్తించక వివేకవంతురాలుగా మా ప్రవర్తనను ఎప్పుడూ కనిపెట్టుకునేటట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ